హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ వీడియోలో అయితే నేను మార్నింగే లేచి ఫస్ట్ అయితే కుకింగ్ చేసేస్తున్నా. సో మార్నింగ్ బావకి లంచ్ బాక్స్కి అని చెప్పి నేను ఎగ్ విత్ క్యాప్సికమ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఒక పక్క కర్రీ అవుతుంది, ఇంకో పక్క రైస్ అయితే పెట్టేశాను. ఇంకా బావకి ఈరోజు టిఫిన్లోకి అయితే ఉల్లి ఊతప్ప వేయాలనుకుంటున్నా. సో ఊతప్ప అయితే వేసేస్తున్నాను. సో నేను ఎప్పటికప్పుడు పిండి రుబ్బి పెట్టుకుంటాను కాబట్టి, సో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఇలా ఊతప్ప, ఒకరోజు దోశలు అని చెప్పి అలా ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటూ ఉంటాను. ఎవ్రీడే ఇంట్లోనే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటా. సో ఇలా ఉల్లి ఊతప్ప ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ప్లెయిన్గా వేసే కంటే ఇలా ఒకసారి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బావకి ఇలాగ ఇష్టం, సో అందుకే వేస్తున్నాను. ఇలా ఊతప్ప వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇదంతా సిమ్లోనే చేసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది. హైలో పెడితే మాడిపోతుంది, సో అంత టేస్ట్ ఉండదు. ఇంకా ఒక 5 minutes మూత పెట్టేస్తే ఇది బాగా కుక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను తిరిగేస్తుంటే బావా రావట్లేదు, ఒకసారి తిరిగేవా అని చెప్పంటే, నేను తిరిగేస్తే విరిగిపోయేలా ఉంది బావా అంటే, బావేమో వచ్చి ఏం లేదు నేను తిరిగేస్తా చూడు విరగకుండా అని చెప్పి నాతో ఛాలెంజ్ చేసి లాస్ట్కి అయితే విరగొట్టేశారు. తిప్పు బావ విరగకుండా అని చెప్పాను, లాస్ట్కి విరిగిపోయింది. అయ్యో సారీ. సో ఇంకా బావకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా. సో ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుంది, సో అందుకే ఫాస్ట్గా మార్నింగే కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంక మా వాడు కూడా ఇంక తర్వాత అయితే కుకింగ్ చేయనివ్వడు కాబట్టి, సో ఎవ్రీడే నేను ఇలా బావకి లంచ్ బాక్స్ అయితే పెట్టిచ్చేస్తాను. సో ఇవాళ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది కొంచెం పని అంతా. ఇంకా బావకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత నాకు ఇంకొంచెం ఇంట్లో వర్క్స్ ఉంటే అవి కూడా చేసేసుకుంటున్నా. ఇంకా బావ వెళ్ళేలోపే కొంచెం మ్యాక్సిమం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తర్వాత మా చిన్నోడు ఎలాగో ఇంకా పడుకోడు కాబట్టి వాడితోనే నా టైం సరిపోతుంది. ఇంకా లాస్ట్లో బట్టలు అయితే ఆరేసేస్తున్నాను. ఇంకా బావ వెళ్ళిపోతారు, మళ్ళీ వీడిని వదిలేసి వెళ్ళడానికి అవ్వదు కదా, మా చిన్నోడేమో పడుకోడు త్వరగా, అందుకని చెప్పి బాగుండగానే ఫాస్ట్గా బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను. ఇంకా పైన బట్టలంతా ఆరేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళిపోతే ఇంకా బావ అయితే బయలుదేరుతున్నారు. సో అందుకే మేము రోజు పైనుంచి ఇక్కడ నుంచి బాయ్ అయితే చెప్తాము. వీడైతే ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడు అని బాధగా ఫేస్ పెట్టేశాడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.